రాదండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ఏకగ్రీవంగా 2029 ఎలక్షన్లో 150+ దాచిపెట్టుకోండి, మళ్ళీ ఇక్కడే ఉంటాను. 2029లో 150+ వస్తాయండి. సింగిల్గా పోటీ చేస్తే ఇండివిజువల్గా రావని చెప్పండి. ఎందుకంటే ఎందుకు ఇవ్వట్లేదు గట్టి చెప్తానంటే, గ్రౌండ్ లెవెల్ ఇవ్వటంలో రూరల్ ఏరియాలో ఒక పెన్షన్ రిలీజ్ అవ్వలేదు, ఒక్క స్కీమ్ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. రైతు భరోసా 7,000 రూపాయలు తప్ప 20,000 రూపాయలు అవ్వలేదు. ఒక్క పెన్షన్ కూడా రిలీజ్ అవ్వలేదు. మీ జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చెప్పగలను, గుండె మీద చేసుకుని చెప్పగలను, ఎవ్రీ 2 monthsకి ఎవ్రీ 3 monthsకి కొత్త పెన్షన్ కానీ కొత్త రేషన్ కార్డు కానీ ఇంప్లిమెంట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఆ గ్రౌండ్ రియాలిటీ లేదు. రీజన్ దేనికి? సచివాలయ వ్యవస్థను ఏం చేశారండి? పాపం తీసుకుపోయి ఎక్కడెక్కడో డ్యూటీలు వేస్తున్నారు. వాళ్ళకు ఉన్న వ్యవస్థల్లో కనీసం ప్రెజర్ పెట్టేసి చనిపోయిన వాళ్ళ వ్యక్తులు కూడా చూస్తూనే ఉన్నాం. దీనికి ఆన్సర్లన్నీ ఇవ్వాలి. ఇంకోటి, పవన్ కళ్యాణ్కి సింగిల్ గా పోటీ చేసే ఉద్దేశం లేదంటారా? ఇంకా 15 సంవత్సరాలు కూటమి ఇది ఉన్న యూనివర్సల్ ఫ్యాక్ట్. సింగిల్ గా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి అధిక సునామీతో వస్తాడని అందరికి తెలిసిన వాస్తవమే. సో దానివల్ల వీళ్ళందరూ కలిసి ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. మా అజెండా కూడా ఒకటే, మీరు ముగ్గురు కలిసే ఉండాలి. జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వచ్చి సింగిల్ గా గెలవాలనేది మా ఆశ.